రాధ తన మౌనంలో ప్రేమను మూటగట్టుకుంటే రంగదేవి అదే మౌనాన్ని స్వరంగా మార్చే శక్తిగా నిలుస్తుంది. ఆమె పాటలలోని ప్రతి గమకంలో రాధకు కృష్ణుడు చేయు పిలుపు దాగి ఉంటుంది. కృష్ణుడు ఉన్న చోట కాకపోయినా రంగదేవి తన పాటతో అతని ఉనికిని ఆవాహన చేస్తుంది. ఈ గోపికకి సంగీతం కేవలం వినోదం కాదు, అది తన ప్రేమ భక్తిని వ్యక్తీకరించే మార్గం. ఒకసారి రాధ కృష్ణుని దూరంగా భావించినప్పుడు రంగదేవి ఒక రాగాన్ని ఆలపించింది. ఆ స్వరాల్లో రాధ కన్నీళ్లు పడకుండానే తన బాధని వదిలేసింది. కృష్ణుడు ఆ రాగాన్ని ఆలకించి తిరిగి రాధా చెంతకు వచ్చాడు. అదే పాట ప్రేమకు భాష అవుతుంది. రంగదేవి భక్తి సంగీతమై మారింది. ఈ ఎపిసోడ్లో రంగదేవి ప్రేమలోని రాగాత్మకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రేమ అనేది కేవలం భావన కాదు, అది పలికే శబ్దం కూడా సంగీతం. వారానురాగాన్ని తపస్సును సమర్పణను వ్యక్తీకరించిన ఈ గోపిక ప్రేమ రాగంగా ఎలా వికసిస్తూ